జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. కృష్ణయ్య, నీకోసం ఎదురు చూస్తూ ఉండి మేం కూడా ఎంతగానో అలసిపోయాం. తొందరగా కానివ్వు, అందరం వెన్న తిని అలసటని తీర్చుకోవాలి. నన్ను నువ్వు వెళ్ళి ఆకులు తీసుకురా. అమ్మా, మిత్రులు, ఇంకా వెన్న, ఈ మూడు మనకి జీవితాంతం ఉండాలి. కృష్ణ, బాగా ఆకలి వేస్తుంది. తొందరగా మా అందరికి ఈ వెన్నని పంచిపెట్టు. చూడు మిత్రమా, నేను కాదు, మా అన్నయ్య రాలేదు. ఆయన ఆలస్యం చేస్తున్నారు. ఇదిగో కన్నయ్య, నేను పైనే ఉన్నాను. అదేంటన్నయ్య, నువ్వు పైకి ఎప్పుడు ఎక్కావు? ఏం లేదు కృష్ణ, అమ్మగాని ఇటుగా వస్తుందేమోనని చూస్తున్నాను. కానీ ఆకాశం అంతా మబ్బులు కమ్ముకుంటున్నాయి. కానివ్వు కృష్ణయ్య, మా అందరికీ తొందరగా వెన్న పంచిపెట్టు. వర్షం రాకముందే తొందరగా పంచేయి. నారాయణ నారాయణ. ప్రభు, దైవప్రసాదాన్ని అందరూ పంచిపెడతారు. కానీ ఆ దేవదేవుడే స్వయంగా తన చేతులతో పంచిపెడితే అది అందుకునే వాళ్ళ భాగ్యం గురించి ఏం చెప్పగలం ప్రభు? అది నిజమే మహర్షి, అలాగే జరగాలి. అలా నందనందనుడి చేతుల మీదుగా ప్రసాదం అందుకునేవాళ్లు, వారి మిత్రులు, అందరికీ సకల సుఖాలు కలగాలి. కన్నయ్య, నువ్వు మా అందరి ఆకుల్లో వెన్న పెట్టావు. మరి నీ ఆకులో ఎక్కడుంది? మరి నువ్వు నీకోసం వెన్న పెట్టుకోలేదే? అన్నయ్య, కుండ నా దగ్గరే ఉంటే ఇక ఆకలితో పనేముంది? ఇందులో ఉన్న వెన్నంతా నాకే కదా. కృష్ణ, మా అందరికీ కొంచెం కొంచెం వెన్న, మరి నీకేమో మొత్తం కుండ వెన్న. ఇదేం బాలేదు కన్నయ్య. అన్నయ్య, అమ్మ అంటుంది కదా, సంతోషం పరమ సుఖమని. మనకు ఎంత దొరికితే అందులోనే సంతోషపడాలని. నీకంత సంతోషంగా ఉంటే స్వల్పంలోనే నువ్వు సంతోషపడాలి. మరి నువ్వంత ఎక్కువ వెన్న ఎందుకు తీసుకుంటున్నావు? అన్నయ్య, నేనింకా చిన్నవాణ్ణి కదా, అంత గొప్ప జ్ఞానం నాకిప్పుడే అర్థం కాదులే. సుధామా, ఇంతసేపు ఎక్కడున్నావు? వెన్న పంచడం ఎప్పుడూ అయిపోయిందే. కృష్ణ, నేను రాత్రంతా వెన్న గురించే కలలు కంటున్నాను. అందువల్లే రావడానికి ఆలస్యం అయిపోయింది. ఆలస్యం చేసింది నువ్వే కనుక శిక్ష కూడా నీకే పడాలి కదా సుధామా. ఆగు సుధామా,
మా అమ్మ చెప్పింది శిక్ష అయినా సంతోషమైనా మిత్రులమంతా సమానంగా పంచుకోవాలని. సుధాముడు మన మిత్రుడు కదా, అందువల్ల మీరంతా మీ వెన్నెల్లోంచి కొద్దిగా సుధాముడికి ఇవ్వండి. సరే సుధామా, రేపటి నుంచి నువ్వు వేళకి వచ్చేయాలి. నేను నీ వంతు వెన్న విడిగా తీసి పెడతాను. నేను కూడా వేళకే వచ్చానా లేక ఆలస్యం చేశానా? అమ్మా, నువ్వు సరైన వేళకే వచ్చావమ్మా. నేను నా మిత్రులందరికీ చెప్తూనే ఉన్నాను, మా అమ్మ నా కోసం వెతుకుతూ ఉంటుందని చెప్పాను. వాళ్ళు వినిపించుకుంటేగా. వాళ్ళంతా ఏమన్నారంటే నువ్వు వెన్న తినకపోతే మేము కూడా తినమన్నారు. అవునా? ఏరి నీ మిత్రులు? నాకెవరు ఇక్కడ కనిపించట్లేదే. అమ్మా, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. అవునా? ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళనివ్వు. నువ్వు ఇంటికి నడు. ఇంటికి వెళ్ళాక నీకు వెన్న పెడతాను. రోజంతా నిన్ను వంటగదిలో బంధిస్తే కాని అప్పుడు బుద్ధొస్తుంది. నడు. పరమాత్మ, గత 5 సంవత్సరాలుగా దేవకీదేవి ఒక్క క్షణం కూడా కళ్ళు మూసుకోలేదు. ఒక్క అన్నం మెతుకు కూడా తినలేదు. కనీసం ఒక్క చుక్క నీరు కూడా తాగలేదు. మా ఔషధాల సాయంతో మా వల్ల సాధ్యమైనవన్నీ మేము చేశాము. కానీ పరమాత్మ, ఇలా చెప్తున్నందుకు క్షమించండి. ఇక ఆవిడ శరీరంలో ఇసుమంత శక్తి కూడా మిగల్లేదు. ఇప్పుడిక ఆవిడ ఎన్నో రోజులు జీవించి ఉండటం సాధ్యం కాదు పరమాత్మ. ఈ సంగతి మీకు ఇప్పుడు అర్థమైందా వైద్యులు గారు? గత 5 సంవత్సరాలుగా నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. అంత ఎత్తు నుంచి పడిపోయినా కూడా నా చెల్లెలు ఇంకా ఎలా బ్రతికుంది? తన శ్వాస ఇప్పటికీ ఆడుతోంది. ఇంత గొప్ప అద్భుతం ఎలా జరిగింది? ప్రభు, మీరే ఏదైనా చేయాలి. ఇవాళ మీరు దేవకీ మాత జీవితాన్ని కాపాడి తీరాలి ప్రభు. నా ముద్దుల చెల్లెలా, నువ్వు నన్ను చావు భిక్ష పెట్టమని అడిగావు. సరైన సమయంలో నేను గనక నీ ప్రార్థన అంగీకరించి ఉంటే నువ్విప్పుడిలా ఒక్కొక్క శ్వాసకి ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదు. నీకెలాంటి గతి పట్టడానికి పూర్తి బాధ్యత నీదే. పుట్టిన వెంటనే నువ్వు గనక అష్టమ సంతానాన్ని నాకు అప్పగించి ఉంటే నిన్ను ఈ జీవన మరణాల బంధం నుంచి ఎప్పుడో విముక్తురాల్ని చేసేవాణ్ణి. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఏమయ్యాడు ఆ పిల్లవాడు? అసలు ఎక్కడ దాక్కున్నాడు నా మేనల్లుడు? ఏమ్మా యశోద, మొత్తానికి కృష్ణుడు దొరికాడు కదా? కృష్ణుణ్ణి వెతికేది యశోదే అయినా చివరికి లాభం కలిగేది మనకే. సరిగ్గా అన్నావు బాబాయ్ నువ్వు. కృష్ణుణ్ణి తెల్లవారి చూసినప్పుడే మనందరికీ రోజు ఆరంభమవుతుంది.
ఈ బాలుడు ఎవరు? ఈ బాలుడిని చూసి గోకులంలో ప్రతివారు అంత సంబరపడిపోతున్నారు. ఏముంది ఈ బాలుడిలో ప్రత్యేకత? నేను వెతుకుతున్న బాలుడు తనైతే కాదుగా. 5 ఏళ్లుగా వెతుకుతున్న బాలుడు తనే అయ్యుంటాడా? నేను ఎంతో ఉబలాటపడ్డాను చెల్లెమ్మ. నీ అష్టమ సంతానాన్ని కూడా నీ కళ్ళ ముందే హతమార్చాలనుకున్నా. అది నా కోసం కదమ్మా, నీకోసమే. ఆకాశమని వినిపించిందిగా, నువ్వే వాగ్దానం చేసే జ్ఞాపకం ఉందా చెల్లెమ్మ? ఆ వాగ్దానానికి గనక భంగం వాటిల్లిందంటే బ్రతికినంతకాలం అది నిన్ను వేధిస్తూనే ఉంటుంది. నువ్వు నీ పుత్రుని చావును చూడనందుకు బాధపడతావు. కానీ నువ్వేం బెంగ పెట్టుకోకు. మరేం బెంగ పెట్టుకోకు. నీ పుత్రుని నేను తప్పకుండా చంపుతాను, నువ్వు బతికున్నా బ్రతికుండకపోయినా సరే. నువ్వు చనిపోయిన తర్వాతైనా చంపేస్తాను. సేవకులారా, నా ముద్దుల చెల్లెలకి లాంఛనాలతో అంతిమ సంస్కారాలు మా గౌరవ మర్యాదలకు తగ్గట్టుగా జరిపించండి. దేవకి చనిపోదు. తను చనిపోదు కంస. తను ఎప్పుడు చనిపోతుందంటే నీ చావును తన కళ్ళారా చూసిన తర్వాతే చనిపోతుంది. ఇక నువ్వు నీ అంత్యక్రియలకి ఏర్పాట్లు చేసుకో కంస. ఎందుకంటే తనకంటే ముందు నువ్వే చనిపోతావు. నువ్వే. నాకు చచ్చిపోవాలని ఉంది వసుదేవ. ఎందుకు తెలుసా? నేను చావాలంటే నీ అష్టమ సంతానం నా కళ్ళ ముందుకి రాక తప్పదు. ఒకే ఒక్కసారి వాడు నా కళ్ళ ముందుకు రావాలి. దేవకి, నువ్వు అగ్ని సాక్షిగా నాకు వాగ్దానం చేశావుగా. నువ్వు నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళనన్నావు. నువ్వు జీవించక తప్పదు దేవకి. నువ్వు బతికే ఉండాలి, బతికే ఉండాలి. ప్రభు, దేవకీదేవి వసుదేవ మహారాజులున్న ఆ దుస్థితి నేనిక చూడలేకపోతున్నాను. ఏదైనా తరుణోపాయం లేనే లేదా ప్రభు? దేవకి మళ్ళీ ఆరోగ్యవంతురాలయ్యే మార్గం లేదా? జీవోత్సవం లాంటి ఆవిడ దేహానికి మళ్ళీ ప్రాణాలు రావా ప్రభు? దేవి, ఒక మార్గం ఉంది. అదే ప్రేమ వాత్సల్యాల మార్గం. దేవకీ మాతని ఆ దుస్థితి నుంచి తన మాతృత్వమే బయటికి తీసుకురాగలదు. తనలో మాతృత్వపు ప్రేమ అణగారిపోయింది. అది తీవ్రమైనప్పుడే మళ్లీ కోలుకుంటుంది. ఆ వాత్సల్యం వల్లే తాను అపార కష్టములు సహించి కూడా జీవించే ఉంది. తనలో గల మాతృప్రేమే తనకి మళ్లీ ప్రాణం పోయగలదు. గత 5 సంవత్సరాలుగా నేను వజ్రపురి రాజ్యంలోని మొత్తం పిల్లలందరినీ చంపేశాను. ఆ చీకటి రాత్రి రోజు పుట్టిన పిల్లలందరినీ చంపేశాను. ఇప్పుడిక కేవలం ఈ గోకులంలోని పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నారు. కానీ వీళ్ళని చంపాలంటే నాకు కాలకూట విషం కావాలి.
ఇదిగో తక్షక వంశంలో పుట్టిన నాగులారా, మీరంతా ప్రాణాలతో ఉండాలనుకుంటే మీ పుట్టలో నుంచి బయటికి రండి. వినిపించట్లేదా మీకు? మీరు కనుక ప్రాణాలతో ఉండాలంటే మీ పుట్టలోంచి బయటికి రండి. వచ్చి నాకు కాలకూట విషం ఇవ్వండి. మర్చిపోయారా? నాగలోకం మీద కంసుడి దాడి జరిగినప్పుడు నేనే ఈ పూతను మీ అందరినీ కాపాడింది. ఆ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. రండి, వచ్చి నాకు మీ విషయాన్ని ఇవ్వండి. ఈ కాలకూట విషం లోకంలోని అత్యంత ప్రమాదకరమైన విషం. దీంతో గోకులంలోని పిల్లలు శాశ్వతంగా నిద్రపోయి తీరుతారు. మిత్రమా, నీకు నిద్ర రావడం లేదా మిత్రమా? ఎందుకు నాకు కూడా నిద్ర పట్టట్లేదు. నారాయణ నారాయణ. ప్రభు, మీరంటున్నట్లుగా నందనందనుడికి తాను భగవంతుణ్ణి అని ఇంకా తెలియలేదు. కానీ ఇదేమిటి ప్రభు, వారు ఆ ఆవు దూడతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు. ఎంతో వాత్సల్యంతో తన మనసులోని మాట దానికి చెప్పాలని ప్రయత్నిస్తున్నారు ప్రభు. చూసారా, అది ఆవు దూడ కాదు, తన మిత్రుడన్నట్లుగా మాట్లాడుతున్నారు. అమ్మ ఏమందంటే, రాత్రి అయ్యిందంటే నిద్రపోయి తీరాలంది. నిద్ర వచ్చినా రాకపోయినా సరే. ఓహో, నీకు అర్థమైందా లేగదూడా? రాత్రి వేళల్లో నేను మా అమ్మ పక్కన లేకపోయానంటే ఆవిడ చాలా కంగారు పడతారు. మీ అమ్మ కూడా నువ్వు పక్కన లేకపోయేసరికి కంగారు పడుతూ ఉంటుంది మిత్రమా. అందుకని నువ్వు వెళ్ళి మీ అమ్మ దగ్గర నిద్రపో. ప్రభు, పశుపక్షాదులతో అంత ప్రేమగా మాట్లాడగలవాడు భగవంతుడు కాక మరెవరవుతారు ప్రభు? మీ లీలేమిటో నాకు అర్థం కావట్లేదు. దేవర్షి, ఇది మాయ కాదు, కేవలం ఒక జీవి పట్ల మరో జీవి మనసులో గల నిజమైన ప్రేమకి వ్యక్తీకరణ. ఒక బాలుడిలోని అచంచలమైనటువంటి వాత్సల్యమది. వాత్సల్యానికి భాష అంటూ ఉండదు. జీవుల ప్రేమానురాగాల్లో ఎలాంటి వ్యత్యాసమూ ఉండదు. ఈ విశ్వమంతటా నేను విస్తరించి ఉన్నాను. లోకంలోని ప్రతి జీవిలోనూ నేనే ఉంటాను. అందుకే ఓ జీవి మనసులో ఉన్న భావాన్ని తెలుసుకోవటానికి, లేదా ఒక జీవి తన భావాన్ని మరో జీవికి చెప్పటానికి పదాలు అవసరము లేదు. కావలసినదల్లా కేవలము అనురాగమే. ఎంత చక్కగా చెప్పారు ప్రభు, గొప్పగా చెప్పారు. ఏ మాతృమూర్తి అయినప్పటికీ తన మాతృత్వపు మమత కారణంగా తన బిడ్డ మనసుని అర్థం చేసుకున్నట్లుగానే ఆ నందకుమారుడు కూడా ఆ దూడ మాట అర్థం కాకపోయినా దాని మనోభావాన్ని అర్థం చేసుకున్నాడు. అదే మిత్రమా, నాకు అర్థమైంది. నీకు ఆకలిగా ఉంది కదూ? అయితే సరే, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి నీ కోసం భోజనం తీసుకొస్తాను. నేను ఇప్పుడే వస్తాను. నువ్వేం మాట్లాడొద్దు, లేదంటే అమ్మ నిద్రలేస్తుంది.